రెవెన్యూ సమస్య మన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చేశారు. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, నేను కొన్ని చూస్తే నమ్మలేని పరిస్థితి. అంటే అడ్డదిడ్డంగా అంటే సొంత పొలాలను కూడా సొంత పొలం, సొంత స్థలాలు వేరే వేరే పేర్ల మీద మార్చేసి అక్కడికక్కడే రికార్డు మార్చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని మండలాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. ఎవరైనా సరే పేదవారిది కానీ ఎవరిదైనా వేరే వాళ్ళది కానీ ఒక్క సెంటు భూమి లాక్కొని ఉన్నా కూడా మొత్తం గక్కిస్తాను నేను 5 ఏళ్లలో. మొత్తం దాన్ని ఎంత వెనక్కి తీసుకొని వచ్చి ఎవరికైతే చందాలో ఆ భూమి వాళ్ళకి చేసేటట్టు చేస్తాం. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఉన్నారు, ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాం. అది అలాగే ఉదయగిరి టూరిజం గురించి కానీ ఒకసారి ఆలోచన చేస్తే, ఉదయగిరి కోట నా దగ్గరికి చాలా మంది ఇన్వెస్టర్లు రావడం జరిగింది. నేను యూఎస్ నుంచి కానీ ఇక్కడ కానీ ఇన్వెస్టర్స్ మాట్లాడడం జరిగింది. ఉదయగిరి కోటకి రోడ్డు కానీ పైకి కానీ మనం వేసుకోగలిగామంటే అది ఎస్టిమేషన్ నడుస్తూ ఉంది. దానికి కొంత సర్వే చేయాల్సిన అవసరం ఉంది. సైడ్ రోడ్డు కానీ వేసి రోడ్డు వేస్తే పైన ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. పైన వాళ్ళు డెవలప్మెంట్ చేసి టూరిజం డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. మోస్ట్లీ అది కూడా P4 మోడల్లోనే ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది. P4 కానీ P3 మోడల్లో కానీ ఎక్కువ వెళ్లాల్సిన పరిస్థితి. కింద ఉన్న కృష్ణ మందిరం కానీ కొన్ని టెంపుల్స్ కానీ అవన్నీ మొత్తం కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా మనం డెవలప్ చేసి ఆ టూరిజం ఆ స్పాట్ డెవలప్ చేయాలని, అలాగే మన సిద్ధేశ్వర స్వామి కానీ సిద్ధేశ్వరం కానీ తర్వాత వెంగమాంబ దేవస్థానాలకు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది వీటి గురించి. అదొకటి. తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను. డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది మేలో. దానికి ముందుగానే మనం రెడీ అవుతా ఉన్నాం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో. అలాగే అవసరమైన చోటకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు. ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ గురించి ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే గత 5 ఏళ్ళుగా కానీ ఇంత ముందుగా గత 40 ఏళ్ళుగా కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటున్నాం. ఆర్ఓ ప్లాంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఆర్ఓ ప్లాంట్లో 1 లీటరు మీరు ఫిల్టర్ చేయాలంటే వాటర్ దాదాపుగా 8 లీటర్ల వాటర్ మనం వేస్ట్ చేయాలి. ఆ 8 లీటర్ల వాటర్ వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది దేనికి ఉపయోగపడదు. కనీసం మన క్యాటిల్ ఇది కూడా డ్రింక్ చేసే పరిస్థితి లేదు. సో ఆర్ఓ ప్లాంట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి నీళ్లు ప్రతి ఇంటికి చేరాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉంది. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. సోమసల్ నుంచి సస్టైనబుల్ వాటర్ తీసుకొచ్చి ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు హోప్ ఉంది. మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందన్న హోప్ నాకుంది. ఆ విధంగా మనం పుష్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అది వస్తే తప్పితే ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం కాదు. ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ గురించి. తర్వాత